శ్రమలప్పుడు మనందరం కృంగిపోతూ ఉంటాము. ఇంకా నేను బయటపడే అవకాశం నాకు లేదు అనుకుంటా ఉంటాం. బలముండదు. చాలా కృంగిపోతూ ఉంటాము. దేవుని మీద ఆధారపడలేనంత స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. సో, అలాంటి సమయంలో మనకి ఎవరో ఒకరు ధైర్యపరిచేవారుంటే బావుండు అనిపిస్తా ఉంటది. ఎవరో ఒకరు ఈ సమస్య నుంచి నన్ను బయటపడేస్తే బావుంటది అని అనిపిస్తా ఉంటది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. శ్రమ దినమున మనం కృంగిపోకూడదంట. ఆ టైంలోనే మన యొక్క విశ్వాసం ఏంటో, మనం దేవుని మీద ఎంత ఆధారపడుతున్నామో అనేది తెలుస్తదంట. కాబట్టి అలాంటి సమయంలో మనం కృంగిపోతే చేతకాని వారం అవుతామంట. అలాంటి టైంలో కూడా మనం బలంగా ఉండాలి. ఎవరిని చూసుకోనంటే మనం దేవుడిని చూసుకొని మనం బలంగా ఉండాలి. దేవుడు మన నుండి ఆ యొక్క కృంగుదల నుండి మళ్ళీ దేవుడు మనల్ని లేవనెత్తారు అనే విశ్వాసం కలిగి ఉండాలి. మనం చేతకాని వారిలాగా మనం ఉండకూడదు. కాబట్టి దేవుని మీద ఆధారపడి మనం ఎప్పుడూ కృంగిపోయే వారిలాగా కాకుండా